అడవుల జిల్లాకెంచి పాలమూరు జిల్లాకు పోయిండు. పాలమూరుకెంచి పట్నం వచ్చిండు. మీద మీద మీటింగ్లు పెట్టుకుంటా ముచ్చట్లు చెప్తున్నాడు సీఎం సారు. వేల కోట్లతోని పనులు చాలు చేస్తున్నాడు. పెద్ద సార్ రువ్వడి చిన్నగా లేదు పొర్రి. ఇక చూడుర్రి ఆయతరము ఉప్పలు బాగాయట్ల కూడా మస్తు ఉడుకుడుకు ముచ్చట్లు నడిచినాయి. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాండ్రు పట్నంలా. మరి అసోంటప్పుడు అధికారంలో ఉన్న చేయి పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ దానుకుంటారు చెప్పుండ్రి. వాళ్ళు వీళ్ళు కాదు, సీఎం సారే స్వయంగా బండి కడుతున్నాడు. ఇట్లనే ఇగో ఆయతారం సెలవు దినం ఉప్పలు బాగాయతులో బాగానే పని పెట్టుకుంటూ పెద్ద సారు దగ్గర 1500 కోట్లతోని ఎలుగులు చేసే పనులు చాలు చేసిండు. పోతనే మల్కాజిగిరి మున్సిపాలిటీ ఆఫీసుకు శంకుబండ బాతిచ్చిండు. అటెనక 960 కోట్లతోని రోడ్ల పనులు చాలు చేసిండు. ఎల్బీ నగర్ దిక్కు పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పల పోగొట్టనికే టీకేఆర్ కాలేజీ జంక్షన్ కాడ 416 కోట్లతోని 6 లైన్ల బ్రిడ్జి కట్టించేందుకు కూడా పనులు చాలు చేపించిండు సారు. అట్లనే 100 మంచాల దావకాన కట్టించే ఎగురం కూడా చేసిండు. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యా ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి గారు, నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకరణ జరగాల్సిందే, నువ్వు పండించిన ఒడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా. ఇట్లా సీఎం సారు ఎక్కడ మీటింగులు పెట్టినా వంకాయ బాంబులు లచ్చిం బాంబుల తీరుగా పేలుతున్నాయి ముచ్చట్లు. అటు సారు ముచ్చట్లకు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే నారాజు అవుతుండ్రు. అన్ని అవగానే వేల కోట్లతోని పట్నం చుట్టుముట్టూత అభివృద్ధి పనుల రూబడి పెంచుతాండ్రు సర్కారు వాళ్ళు. కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సరే జోరు చూపేయాలన్నట్టే తయారైతుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళకు సంధియకుండా ముందు నుంచే పరుగులు పెడుతుండ్రా అన్నట్టు. గదన్నట్టు ముఖ్యమంత్రి ముచ్చట్లు పటాకుల తీరుగానే వెళ్తున్నాయి. సార్ ఎక్కడికి పోయినా సీదా ఎగస్ పార్టీలకే సూటి పెడుతున్నాడు. పాత లెక్కలన్నీ బయటికి తీసి గట్టిగా అరుచుకుంటున్నాడు. అటు ముఖ్యమంత్రి ముచ్చట్లకు ప్రతిపక్ష లీడర్లు కూడా మాటకు మాట లెక్క బరాబర్ చెల్లిస్తుర్రు. చూడుర్రి ఈ భాష ఏదైతే ఉందో పొలిమరి దాటనీయమని చెప్పేసి మా మంత్రులను గానీ మా నాయకులు గానీ ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మొన్న జడ్చర్ల మీటింగ్ లో సీఎం సారు మాట్లాడుకుంటా సెంటర్ మంత్రులను పొలిమేర దాటనీయం అన్నట్టే అనే కదా. ఆగో దాని మీద పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ఈ తీరుగా గుసకొచ్చిండు. మీరు మా వాళ్ళని తిరగనీయకపోతే మేము మీ వాళ్ళని తిరగనీయం అన్నట్టు సమాధానం చెప్పిండు. ఇంకో దిక్కు సీఎం సార్ ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు చూత నిప్పుల పడ్డ నిరపకాయ లెక్క గట్టిగానే చిటపటమంటారు. నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ జరుగుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని తిట్లు అన్నది తింటాం గానీ ప్రశ్నించుడు మాత్రం ఆపం అంటారు గులాబీ లీడర్లు. ఉమ్మడి పాలమూరు జిల్లా ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆరుచుకుంటారు. అంటే రాష్ట్రం ఏమన్నా గానీ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, గురువు గారికి గురుదక్షిణ చెల్లించడం కోసం ఇవాళ ఆయన గారు తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెడతా ఉన్నారు. గోదావరి నల్లమల్ల సాగర్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. గంతేకాదు మాజీ నీళ్ల మంత్రి ఇంగిన్ని కొత్త ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు. 3వ ప్లాన్ ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ 3వ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక 3వ విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ 3వ ప్రయత్నాన్ని చేస్తా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర 3వ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. గిట్లా ఓ దిక్కాటు సీఎం సారు మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ప్రతిపక్షాల మీద బాణాలు వేస్తుంటే ఆ బాణాలకు ఇరుగుడు బాణాలు వేస్తుండ్రు ఎగస్ పార్టీ లీడర్లు. 2 దిక్కుల నడమ మీరు ఒకటంటే మేము 2 అంటాం అన్నట్టే నడుస్తుంది లడాయి.
అన్నీ అవగాని ప్రాజెక్టులు నీళ్ల మీద పోత ఇంగింత లగాతారు నడిచేటట్టుంది కిరికిరి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. వెనకటోళ్లకు ఉన్నంత బొక్కల గట్టితనము ఇప్పటోళ్లకు ఉంటున్నదా? 30 ఏండ్లకే మూలగబడుతుర్రు. అయితే మన వెనకటి తరం మనుషులు చేసే పనులల్లనే యోగా ఆసనాలు చేసేటోళ్ళు. నడుములు వంచి శెల్కలు నాట్లేసుడు, కూసోని బోళ్ళు బొచ్చలు గడుగుడు, గిసొంటి అన్నీ ఒక రకమైన ఆసనాలేనట. సరే ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నామోనంటే చూడు, దునియా అంతటికి యోగా పాఠాలు చెప్పింది మనమే. ప్రపంచానికి యోగా గురువు మన దేశమే. అందుకే యోగా అనగానే అందరు మన దిక్కే చూస్తుంటారు. యాల పొద్దుగాల లేచి రోజుకో 10-20 నిమిషాలు కాలు రెక్కలు పటపటం అనిపిస్తే 10 కాలాలు చల్లగా బతుకుతాం. అందుకే ఇప్పుడు కాయిసి పడి యోగా చేస్తున్నారు చాలా మంది. అన్నిటికీ మించి ఈసారి యోగా దినోత్సవాలు దేశం అంతటా ఘనంగా చేయాలని తయారవుతుండ్రు సర్కారు వాళ్ళు. గట్లనే ఏపీలో చూస్తే సీఎం బాబు సార్కి 7వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉత్సవాలు చేయాలని ముందే ముహూర్తం పెట్టిండ్రు. అట్లే ఆదివారం నాడు చాలా దిక్కుల్లో యోగాసనాలు వేసిండ్రు జనాలు. విజయవాడ BRTS రోడ్డులో పోలీసు యోగాంధ్ర జోరుగా నడిచింది. హోంమంత్రి అనితక్క పోలీసులతో కలిసి యోగాసనాలు వేసింది. అటు ఇంద్రకీలాద్రి మీద చూస్తే యోగాంధ్ర చాలు చేసిండ్రు. గుడి ఆఫీసర్లు కార్మికులు అందరు కలిసి యోగా చేసిండ్రు. జిల్లాల పోంటి కలెక్టర్ సార్లు పొద్దుగాల పబ్లిక్ తోని కలిసి యోగా చేసిండ్రు. అందరితో చేయించిండ్రు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే 21వ తారీఖున అమరావతిలో 25,000 మందితోని యోగాసనాలు వేయిస్తారట. దానికి ముఖ్యమంత్రి బాబు సార్ కూడా పోతాడట. మొత్తానికి పోయినేడు లెక్కనే ఈసారి కూడా యోగా పండుగ గట్టిగానే ఉన్నదా అన్నట్టు. మరి ఆరోగ్యం మహాభాగ్యం. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఓ తీరుగా యోగా చేయాల్సిందే, పెయ్యాలకగా చేసుకోవాల్సిందే. అన్నిటికీ మించి మనం తినే తిండి కల్తీనే, పీల్చే గాలి కల్తీనే. అందుకే యోగా సొంటివి చేస్తేనన్న జర 4 వద్దులు రంది లేకుండా బతుకుతాం అని చెప్తుండ్రు డాక్టర్లు. నిన్న మొన్నంటి దాంకొక లెక్క, ఇప్పటి సంధి ఇంకో లెక్క. జర్ర ఎండలు ఎక్కువ కొట్టినా ఉడకపోతే తక్కువ ఉండేటిది. రోహిణి కార్తెల రోలు బగిలేటట్టు ఎండలు కొడతాయి అంటారు కానీ ఈసారి అంతగానం ఎండలేం లేవు. వానలు తక్కువనే పడతాయి ఈసారి అన్నారు మొగులధికారులు. అసొంటియాల ఇదో చల్లటి ముచ్చటే పబ్లిక్. రైట్, వాన తెప్పలు మోసుకొచ్చేటి నైరుతి ఋతుపవనాలు రువ్వడి పెంచిన ఇల్లు అండమాన్ దీవులకు వచ్చినాయి ఆల్రెడీ. ఇక సోమవారం మంగళవారం కల్లా తెలంగాణలో చినుకులు రాలతాయట కూడా. మళ్ళా ఉత్తర కూడా కాదుల్లో ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల రువ్వడితో ఈదురు కాదులు. అంటే చెప్పునే వానలు పడతాయి అన్నట్టే. కాకుంటే ఇంకో దిక్కు ఎల్లినో భయం ఉన్నది. మళ్ళా ఈ ఎల్లినో పుణ్యమాని వానలు తక్కువ పడతాయట ఈ ఏడు. నైరుతి ఋతుపవనాలు రువ్వడి మీద వస్తున్నాయి కాబట్టి జూన్ జూలై నెలలో చినుకులు పడతాయి కానీ అటంక 2-2.5 నెలల వరకు చినుకులు రాలుడే కష్టం ఉన్నదనేది మొగుల అధికారులు అంటున్న మాట. పోయినేడు కూడా ఇదే కథ. ముందుగానే వానలు పడ్డాయని దుక్కులు దున్నుకున్నారు, ఇత్తులు పెట్టుకున్నారు, వరి నాట్లు వేసుకున్నారు. తీరా పంటలు వేసుకున్నాక వెనకకు వీకినాయి వానలు. అందుకనే ఈ పారెట్టు ఉంటుందో ఏమో, నీళ్లు తక్కువ తాగేటి పంటలు వేసుకోవాలని సాటింపేస్తున్నారు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు. ఇక ఎట్టుంటుందో ఏమో కానీ రావాల్సిన ఋతుపవనాలు యాళ్ళకి వస్తున్నాయని మురివాలనో లేకుంటే ఎల్లినో పుణ్యమని అటంక వానలు ఆలస్యం అయితే అని బుగులు పడాలనో తెలియకుండా అయిందబ్బా రైతన్నలకు. చూడాలి మరి వానదేవుడు ఎట్ట బయటేస్తాడో రైతుల్ని. మంచిగా కొర్రమటలు పట్టుకొచ్చి జగ్గెలు గిగ్గెలు వీకేసి ఉప్పేసి తేటగా రుద్ది మాల్ మసాలాలు నూరి ఎర్రటి కారం గట్టిగా దటిచ్చి ఇంత చింత పులుసు పోసి చేపల కూర వండితే నా సామిరంగా ఆ వాడంతా గుప్పుమంటది. వండిన కుండంతా పొద్దుకేటాలకు కథం కావాల్సిందే. ఆయతారం వస్తే ఈ పటాస్ వార్తలకు నీసుకూర యాదకొచ్చేటట్టున్నది అని అనుకుంటురా ఏంది? నాకే కాదు, ఈ వాడ తింటే మీకు కూడా ఓ చేప ముక్క తింటే బాగుండు అని అనుకుంటారు. మరి మెలిగం పేరు మీద చేపల జాతర సురువైంది పోండ్రి. ఓనాడు ముందుగానే సాల్ చేసాడు చేపల దేవుడు ఊళ్ళ పోయింటి పబ్లిక్. ఏడాదుడు చేపల మార్కెట్లన్నీ కిలిచినాయి పబ్లిక్ తోని. మరి సోమవారం నాడే ములకశిల కార్తె నాడు చేపలు తింటే దగ్గు దమ్ము ఉబ్బసవాసం ఇంటి పోతాయని వెనకటి సందొస్తున్న నమ్మకం పబ్లిక్ కు. అందుకనే ఓనాడు ముందుగానే గీ తీరిగబడ్డది చేపల కొరకు. కొర్రమట్టలకు రొయ్యలకు ఫుల్ గిరాకీ. కొర్రమట్టలకు ముళ్ళులుండవు, బుడ్డ పోరలు కూడా తిన్నా 4 ముక్కలు పాయలంగా తింటారని కాయసి పడుతుంది అన్నట్టు.
ఇక రొయ్యలంటారా గావిటికైతే ఫుల్ గిరాకీ. కొంతమంది ఇంటికాడ వండుకొని తింటే ఇంతమంది హోటల్లో గోలిస్తున్నారు గిట్లా. ఇక ఇవాళనే ఇట్టుందంటే రేపు సోమవారం నాడు మృగశిల కాలితే గోలుగా ఏ ఇంట్లో చూసినా నీ సువాసనే ఉంటది కావచ్చు పో. ఇక ఇది ఇట్టుంటే ఇటు హైదరాబాద్ పట్టణంలో ఎప్పట్లెక్కనే బత్తిని వంశపోళ్ళు పంచేటి శాప ప్రసాదం కార్యానికి అంత తయారైంది. ఎప్పుడైనా పొద్దుగాల షాల్ చేసేటోళ్ళు ఉండే ఈ పాలికి జనంతా ఆలస్యం చేస్తున్నారు. సోమవారం రాత్రి 9ంటికి షాల్ చేస్తారట శాప ప్రసాదాన్ని పంచేటి కార్యం. ఆ మాపం తెస్తారు, మంగళవారం నాడు పొద్దున తెస్తారు. మళ్ళా ఇప్పటికే 1,40,000 శాప పిల్లల్ని తయారు చేసిరట కూడా ఆల్రెడీ. ఇక ఇన్నారు కదా పబ్లిక్, ఆస్తమా, దగ్గు, దమ్ము, ఉపశమనం వంటి ఉన్నోళ్ళు శాప ప్రసాదం మింగితే మంచిది అంటారు. ఎవరన్నా నుండి అట పోయిరారి, లైన్ పెద్దగా ఉంటది, మరి ముందుగానే పోయి లైన్ కట్టుకోరిగా. పొద్దుగాల పిల్లిని చూసినా భయం, ఇంట్లకు కాకి వచ్చినా భయం, మాపటీలి గుడ్లగూబ అరిసినా భయం, చెట్టుకు గబ్బిలాలు యాలాడబడ్డా భయం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఎందుకు ఏంది అనేది తెలవకుండానే ఎన్కటి సంధి ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతున్నాయి. అయితే ఎవ్వరన్నా ఏమన్నా అనుకొని మమ్మల్ని మాత్రం భయపెట్టలేరు, మా గబ్బిలాలను మా నుంచి దూరం చెయ్యలేరు అని అంటుర్రు ఈ ఊరోళ్ళు. చూడురా కథ ఏందో. అసలేక ఆఫ్రికా దేశాలల్లో ఎబోలా అనే రోగం మనుషుల మీదకి ఎగబడుతుంది. మన దిక్కు పెద్దగా ఎక్కడ లేకపోయినా వస్తదేమోననే భయం అవుతున్నది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే గా ఎబోలా అనే రోగము గబ్బిలాల నుంచే వస్తుందట. చీకటి పిట్టెలు సగం తిని ఇడిచిపెట్టిన పండ్లు గింజలు మనుషులు తింటే అట్లా ఎబోలా రోగం వస్తుందట. సరే ఊరి కథ అని చెప్పి ఎబోలా కథ చెప్పవచ్చిండ్రని నారాజు అయ్యారు. అక్కడికే వస్తున్నాం. ఇక ఇది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పనసారెడ్డిపల్లి అనే ఊరు. ఓ దిక్కు ఎబోలా రోగాన్ని మోసుకొస్తాయని గబ్బిలాలను చూసి దునియా మొత్తం పుగులు పడుతుంటే ఈ ఊరోళ్ళు మాత్రం చీకటి పిచ్చలను గ్రామ దేవతల తిరిగి కొలుసుకుంటారు. 300 గడపలున్న ఊర్లే ఏండ్ల సంది కొన్ని వేల చీకటి పిట్టెలు మర్రి చెట్లకు యాలడబడి బతుకుతున్నాయట. కాకులు పిట్టెల కంటే ఎక్కువ గబ్బిలాలే ఉన్నాయట ఊర్లే. వాటిని చూస్తే ఊరోళ్ళకు మస్తు సంబరం అవుతుంటదట. గంతెందుకు కరోనా టైంలో ఆఫీసర్లు వచ్చి చెట్లన్నీ కొట్టేసి చీకటి పిట్టెలను తరిమి కొట్టాలని చూసినరాట. కానీ ఊరోళ్ళంతా మరలబడి వాటికి ఏం కాకుండా కాపాడుకున్నారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎబోలా రోగం ఇంకెక్కడన్నా రావచ్చు కానీ మా ఊరికైతే రాదంటుర్రు ఇక్కడి పబ్లిక్. ఎబోలా వస్తుందని భయం లేదు. గబ్బుడాయిల వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడాలించో ఉన్నాయి, వాటిని అలాగే సాక్కుంటున్నాం మేము. మా జంతువుల్లాగా, మా ఇళ్లలో జంతువుల్లాగా, దేవతల్లాగా చూసుకుంటున్నాం. కానీ వాటి వల్ల మాకు ఏ కరోనా రాలేదు, ఏ ఇబోలా రాలేదు, ఎటువంటి ప్రాబ్లాలు లేవు. అందువల్ల వాటిని మేము ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని కొట్టనీము, చేయనీము, పట్టము. చీకటి పిట్టెలతోని మాకెటువంటి రోగాలు రాలేదు, అవి కూడా మా ఇంట్లో పెంపుడు జీవాల తీరుగానే అంటున్నారు జనాలు. అంతేకాదు గబ్బిలాలని దేవతలు పూజించుకుంటాము. ఎటువంటి అవి సురక్షితంగా మా పనసారెడ్డిపల్లి గ్రామాన్ని, మా పనసారెడ్డిపల్లి ప్రజల్ని దేవతలా కాపాడుతున్నాయి. ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని రక్షించడం జరుగుతుంది. కాదా అన్నట్టు గబ్బిలాలే మాకు దేవుళ్ళు అంటుండ్రు ఈ పనసారెడ్డిపల్లి పబ్లిక్. ఇంకో దిక్కుగా అడదాకుల ఎబోలా రోగం అంటుకుంటే ఒక్క ఊరితోని పోయేది కాదా. సిట్టెడు పుట్టెడు అయినట్టు అన్ని దిక్కులకు పాకుతుంది. ఆఫీసర్లకి ఊరోళ్లకు నయానో భయానో నచ్చ చెప్పాలి అంటుండ్రు వేరే ఊర్లో పబ్లిక్. మన దిక్కుగా రోగం లేదు కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదా అని అంటుండ్రు ఇంతమంది. ఇంకో దిక్కు దేవుళ్ళ తీరుగా పద్ధతి బట్టే మా గబ్బిలాల జోలికి వస్తే ఊకునేది లేదు, మరల పడతాం అంటుండ్రు ఇక్కడి జనాలు. మొత్తానికైతే దునియా అంతటా ఎబోలా భయం చుట్టుకున్న గీసోంటి యాలల్లా గీ గబ్బిలాల ఊరి గురించి గట్టిగా మాట్లాడుకుంటారా అందరూ. పబ్లిక్ అంతా పైసలన్నీ బ్యాంకులలోనే దాచుకుంటారు కాబట్టి మన దేశంలో ఎక్కువ పైసలు బ్యాంకులలోనే ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్న ఇన్నొద్దులు నేను. కానీ ఎక్కువ పైసలు బ్యాంకులలో కాదు, లంచాలు తీసుకునే ఆఫీసర్ల ఇండ్లలో ఉంటాయని ఇప్పుడు సవజవుతున్నది. వామ్మో బ్యాంకులను మించిపోతున్నాయి లంచాల ఆఫీసర్ల ఇండ్లు. కుప్పలే దొరుకుతున్నాయి నోట్ల కట్టలు. ఇక చూడుర్రి జిల్ జిగేలంటాయి మీ కళ్ళు. చూడర్రే జిల్ జిగేలు అంటున్నాయి. కడక్ 500 నోట్లు మా అట్టగా బేర్చి పెట్టిండ్రు ఆఫీసర్లు. లచ్చిందేవత ప్రత్యక్షమై దర్శనం ఇచ్చడంటే గిదే కావచ్చు. మిషన్లతో ఎంచిండ్రో చేతులతో ఎంచిండ్రో గిని అన పైసలు. అవగాని ఎక్కడి పైసలు ఎవరి పైసలు అని అంటారా. ఒడిశా రాష్ట్రంలో ఓ ఐటీడీఏ ఆఫీసరు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకొని ఎడాపెడా సంపాదించిన పైసలకి ఇవి. లంచగొండ ఆఫీసర్ పేరు వైకుంఠనాథ్ బేరా అట. అప్పుడు ఎప్పుడో 6,000 జీతంతో కొలువుకి ఎక్కిండాట. అప్పటి సందికి ఇట్లా వాళ్ళను వీళ్ళను పీడిచ్చి బత్తాలు నింపుకుంటూ నోట్ల కట్టలు.
అయ్యగారి గోకుడు ఎక్కువ అయిందని ఆ నోట ఈ నోట విజిలెన్స్ ఆఫీసర్ల చెవిన పడేటాలకు అంత కలిసి గుట్టు సాపుడు కాకుండా పోయి ఇంటి మీద పడ్డరాట. ఇంకేమున్నది, నోట్ల కట్టలు కుప్పలకు కుప్పలు దొరికినాయి. అటు బ్యాంకు లాకర్లు తెరిస్తే దాంట్లో కూడా కట్టల పాములు గట్టిగానే బయటపడ్డాయి. మొత్తం 2 కోట్లకు ఎక్కువనే పైసలు సొమ్ములు బయటపడ్డాయి. ఆస్తులు కూడా గట్టిగానే పోగేసిండట. ఇన్నొద్దులు గోకి గీకి సంపాదించుకున్నదంతా ఒక్కటేసారి పట్టుకపోయినరు విజిలెన్స్ ఆఫీసర్లు. మీదికేంచి ఉద్యోగం కూడా ఊసిపోయే కథ అయింది. అన్యావగానే గీ నోట్ల కట్టల వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. అవినీతి ఆఫీసర్ను తిట్టి పోతుండ్రు జనాలు. మొన్నటిదాకా తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుర్రు. విజయ్ అన్న ఎట్ల పాలన చేస్తాడు ఏంది అని, కొత్తోడు రాజకీయం ఏం తెలియదు అని అనుకుర్రు. ఇప్పుడు విజయ్ అన్న పట్టాలెక్కి ఏలుబడి నడిపిస్తుండేటాళ్లకు ఇప్పుడు తమిళనాడు ముచ్చట ఇడిచిపెట్టి మళ్ళోసారి కర్ణాటక మీద పడ్డరు. ఎందుకంటే ఆడ కొత్త సీఎం వచ్చిండు కదా, ఆయన పాలన ఎట్లున్నదని ప్రచారం నడుస్తున్నది ఇప్పుడు. వాహ్, డీకే శివకుమార్ సార్ సీఎం అయినాక రూట్ మార్చిండులో. ఆయతర నాడు మెట్రోలు ఎక్కి తిరిగిండు సారు. కర్ణాటక సీఎం అయినాక తొలత సొంత ఇలాకకు ప్రయాణం కట్టిన సారు రోడ్డు మీద పోతే ట్రాఫిక్ తిప్పలైతుంది, మెట్రోలో పోతే పబ్లిక్ ను కలిసినట్టుంటది, రోడ్డు మీద ట్రాఫిక్ తిప్పలు తగ్గించినట్టుంటది అని అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే ఇట్లా విధాన సౌద స్టేషన్ కెంచి కనకాపుర స్టేషన్ వరకు మెట్రోలు ఎక్కి తిరిగిండు సారు. అగ చూడుర్రి, ఆ బోగి కెంచి ఈ బోగి దాకా మెట్రో మొత్తం తిరిగిండు. మెట్రోలో ప్రయాణం చేసేటోళ్లకు పాయరంగా మందలిచ్చిండు, పేదోళ్లకు హలో ఇచ్చిండు, చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దుగా మాట్లాడిండు, గీ షెల్లెలకు చాక్లెట్ ఇచ్చిండు సారు. గంత పెద్ద సారు మెట్రోలు ఎక్కితే చిన్నగా ఉంటది ఇక చూసిన వాళ్ళ సంబరం. అందుకనే ఇట్లా ఒకరిని పట్టుకొని ఒకళ్ళు ఫోటోలు దిగుడే కాదు, సెల్ఫీలు గుంజుడే కాదు, సార్ కూడా అంతే, ఎవ్వల్ని నారాజ్ చేయలే. అడిగిన వాళ్ళందరితోని కాదనకుండా లేదనకుండా ఫోటోలు దిగిండు, ఓపికతోని సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిండు. కర్ణాటక రాష్ట్రానికి తొలుత 3 ఏళ్లు చిన్న సీఎము. ఈ నడుమనే సిద్ధరామయ్య సార్ సీఎం సీట్లకించి దిగితే సారు సీఎం అయిండు. ఈ 3-4 వద్దులు మంచి షెడ్యూల్ చూసుకొని ఇవాళ సొంత నియోజకవర్గానికి పోత ఇట్లా పబ్లిక్ ను కలిసిండు. మంచి షెడ్యూల్ ఆర్చుకుండా అన్నట్టు సీఎం సారు. కానీ ఏ మాట కామాటే, గంత పెద్ద లీడరు, రాష్ట్రానికి సీఎము, ఆయన గిట్ల మామూలు లెక్కన మెట్రోలు ఎక్కి తిరిగిండు, పబ్లిక్ లా కలిసిండంటే మంచి ముచ్చటే కదా అనల్లా, ఏమంటారు? పెండ్లంటే చుట్టపక్కలను చుట్టుముట్టోళ్ళను దోస్తులను తేల్చినోళ్ళను ఆయనోళ్ళను అందరిని పిలుచుకొని 3 వద్దులు ముద్దుగా చేసుకుంటారు. ఇక మన తాన పెండ్లిళ్ళంటే మామూలుగా ఉంటాయా, సుక్క ముక్కతోని మస్తు దావత్ చేసుకుంటారు. ఇక పొద్దుకల డీజే ఉండుడైతే పక్క. అగో అంత సంబరంగా చేసుకునేటి పెళ్లిని ఇట్లా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు 10 మంది నడుమిట్లా మామూలుగా చేసుకుర్రు గిల్లు. మామిడాకులు బాషింగాలు, మట్టి బోడిసెలు భజంత్రీలు, అమ్మలక్కలే చుట్టాలు, మామిడి తోట పెండ్లి పందిరి, మామిడాకులే తలవాలు. అయ్యగారు లేడు, వేదమంత్రాలు లేవు, మేళతాళాలు లేవు, అచ్చంతలు వేయలేదు, ఒడిబియ్యం పోయలేదు. కరువు పనికి పోయిన కాడ ఎండాలప్పుడు చెట్ల కింద కూర్చొని ఆలుమొగలకు సంబురానికి పెళ్లి చేసి గిట్లా అమ్మలక్కలంతా కూడి. జగిత్యాల జిల్లాలో పోరెండ్ల అనేటి ఊరికిల్లది. బుచ్చిరెడ్డి, సత్యమ్మ ఆలుమొగల పేర్లు. గమ్మతేందంటే నిజంగానే వాళ్ళ పెండ్లి రోజాట ఇయ్యాల 41 ఏళ్ల కింద అయింది వాళ్ళకు లగ్గం. ఉపాధి పనులకు పోయిన కాడ ఎండాలప్పుడు చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటుంటే గిళ్ళ పెండ్లి రోజని ఎరికైందట అక్కడ ఉన్న అమ్మలక్కలకు. ఇంకేముంది, ఇద్దరికి ఇట్లా కూర్చోబెట్టిలు, నిజంగా పెళ్లి చేసినట్టే చేసిరు సంబరానికి. ఆగా చూడోలి, నిజంగా పెళ్లి చేసినట్టే ఎట్ట చేస్తులో, పుస్తెలు కట్టుడు, అత్యంత లేసుడు, మంగళారతి పట్టుడు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసుడు, పోలు తిరుగుడు, అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టుడు, పిల్లగాడు దుఃఖితునుడు, పెళ్లి పిల్ల ఇత్తనాలేసుడు. అప్పగింతలు చేసినాక అత్తగారింటికి పోయి గడపలకి ఊదిచ్చింది కొత్త కోడలు. 40 ఏళ్ల కిందంటే అప్పట్లో ఎట్లా చేసుకులో ఏమో కానీ ఇప్పుడైతే భలే మురిసిపోతుంది పోండ్రి. ఓ కాక, లగ్గం అయితే మంచిగానే చేసుకున్నావు కానీ ఆయనతో చుట్టపక్కలను పిలిచి బంతి భోజనాలు పెట్టు మరి, లేకుంటే పిలవకుండా లగ్గం చేసుకున్నామని చుట్టపక్కల నారాజు కాగల అంకలా.
ఆయనకు అంత టాలెంట్ ఉన్నది, ఈయనకు ఇంత టాలెంట్ ఉన్నది అని కొలతలేసి చూస్తుంటారు చాలా మంది. కానీ ఎవరికి ఉండాల్సిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఆ టాలెంట్ను గుర్తించి బయటికి తీసేటోళ్ళు కావాలి. ఇగో ఇట్లనే ఓ బుడ్డోడు టాలెంట్ చూసి ఇప్పుడు లోకమే ఫిదా అవుతుంది. ये कलकत्ता जाएगी, उछड़ू वो कलकत्ता गई, दिल्ली से आ गई, बम्बई से आ गई। అరే వా, బుడ్డోని కనికట్టు విద్య చిన్నగా లేదు కదా, కండ్ల ముంగట్నే చేస్తాడు గాని వాని ట్రిక్కు తెలుస్తలేదు పబ్లిక్ కు. గంత చిన్న ఈడుల మ్యాజిక్ బయలే చేస్తాడు కదా అనుకుంటారు పబ్లిక్ అంతా. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న టూరిస్టు జాగా నైనిటాల్ రోడ్ల మీద గిట్ల కనికట్టు చేసుకుంటా పొట్టబోసుకుంటాడు పోరాడు. ఇక ఎవరు తీసినరో ఏమో మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే అది అట్లా తిరిగి ఆఖరికి కార్ల కంపెనీ ఓనరు ఆనంద్ మహేంద్ర కట్టె పడ్డదట. ఇక సారుకి ఈ సోంటోళ్ళు ఎవరన్నా కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు సాధిస్తుంటాడు. గిట్లనే సాయిల్ అనే గీ మట్టిల మాణిక్యాన్ని కూడా చదివిచ్చి ఇంత గొప్పని లెక్క చేస్తేందుకు మాటిచ్చిండట సారు. ఇంత చిన్న ఈడుల్నే మ్యాజిక్ గంత గొప్పగా చేస్తాడంటే దునియాలనే ఏక నెంబర్ కనికట్టు కళాకారుడు అవుతాడు చిన్నోడు. ఆ తీరుగా నడిపిస్తా అని మాటిచ్చిండట ఆనంద్ మహేంద్ర. సారు పెట్టిన ఇంటర్నెట్ పోస్టులు కూడా గట్టిగానే తిరుగుతున్నాయి. ఏమైనా టాలెంట్ ఏ ఒక్కని సొత్తు కాదు, కానీ ఆ టాలెంట్ను ప్రోత్సహించే మనసులే కావాలి. బుడ్డోని అదృష్టం మంచిగున్నది, ఆనంద్ మహేంద్ర కంట్లో పడ్డడానికి కామెంట్లు పెడుతున్నారు నెట్టన్నలు. మరిగా చూడాలే పోత ఎసోంటి అద్భుతాలు చేస్తాడు చిన్నోడు.